నమస్తే అందరికీ. ఈరోజు మనం మడత కాజా అయితే తయారు చేయబోతున్నాం. ఇదైతే మీ ఇంట్లో మీరు ట్రై చేయకండి, ఎందుకంటే ఈ మడత కాజా అనేది సరిగ్గా రాలేదు. బాగా వచ్చిన రెసిపీస్నే చూపించడం కాదు, బాగా రాలేని రెసిపీస్ని కూడా చూపించాలి కదా. ఈ రెసిపీ అయితే నాకు కరెక్ట్గా కుదరలేదు, పర్ఫెక్ట్గా అయితే రాలేదు, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల. ఇప్పుడు ఇలా మైదా పిండి కలిపేటప్పుడు నేను గట్టిగా కలిపాను, కానీ మైదా పిండి అనేది మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు పంచదార అయితే పాకం పట్టాలి. ఈ పాకం పట్టేటప్పుడు కూడా నేను మిస్టేక్ చేశాను. ఇప్పుడు ఈ మైదా పిండిని ఒత్తేటప్పుడు మీరే చూడండి, పిండి అనేది నాకు విరిగిపోతుంది, అంటే నేను సరిగ్గా కలపలేదని. చూడండి, మొత్తం మధ్య మధ్యలో విరిగిపోయినట్టు అయిపోయింది కదా. సో ఇలా అయితే మీకు కాజాలు అనేవి పర్ఫెక్ట్గా రావు, వస్తాయి కానీ పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు ఇలాగ ఇది చేసి దీన్ని రోల్ కింద చేసి కాజా కింద పీసెస్ కింద కట్ చేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది ఆఫ్ చేసేయాలి, బాగా వేడెక్కిపోకూడదు. నేనేం చేశానంటే ఆయిల్ని బాగా మరిగిచ్చేసి ఆ మరిగించిన ఆయిల్ని వేసేసాను. వేయగా నావి ఏంటంటే ఫ్రై అవ్వడం మానేసి మాడిపోతున్నాయి. అందుకని చెప్పి మళ్ళీ స్టవ్ ఆపి కాసేపు ఆపి మళ్ళీ ఫ్రై చేశాను, కానీ పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ఈ కాజా అయితే బాగానే వచ్చింది, కానీ పాకం అయితే కుదరలేదు. పాకం అయితే లేత తీగ పాకం రావాలి, కానీ నాకైతే అలా రాలేదు, నేను చూసుకోలేదు అలాగా. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు పాకంలో వేసేసాను కదా, ఆ పాకంలో వేయగానే ఏమైనాయి అంటే ఇవి కాజాలు అనేవి మెత్తబడిపోయినాయి. అప్పుడు అర్థమైంది, అంటే కాజా అనేది ఫ్రై అయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కాజాని ఆ పాకంలో వేయాలి. పాకం కూడా వేడివేడి పాకంలో వేయకూడదు, గోరువెచ్చగా ఉన్న పాకంలో వేయాలి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అంటే బాగా వచ్చినాయే కాదు, బాగా రాలేని కూడా నేను చూపించాలి కదా. నేను ట్రై చేశాను ఎలా వచ్చిందని. నెక్స్ట్ టైం బాగా ట్రై చేసి మీకు మళ్ళీ పెడతాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.